కృష్ణం వందే జగద్గురుం. మనం మామూలుగా చెబుతూ ఉంటాం, నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాను, నేను అసలు అంత కష్టపడ్డాను, ఇంత కష్టపడ్డాను, నేను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డానని చెబుతూ ఉంటాం. మరి శ్రీకృష్ణుడి గురించి కనుక మనం పూర్తిగా తెలుసుకున్నట్టయితే, మరి పుట్టినప్పటి నుంచి కష్టాలు అనుభవించిన వ్యక్తి శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడిని చంపేందుకు విఫల యత్నాలు చేశారు. శ్రీకృష్ణుడు తాను ఎన్ని కష్టాలు పడినా కూడా ఏనాడు ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు మనకు కష్టాలుగా కనిపించవు. ఇక శ్రీకృష్ణుని సంగతి చూస్తే పైకి సుఖంగా హాయిగా ఉన్నట్టు కనిపించినా పుట్టింది మొదలు దేహత్యాగం చేసే వరకు కూడా ఎన్నో కష్టాలు సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై స్థిర జీవనం లేకుండా కాలం గడిపాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు పుట్టకముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు తాత చెరసాలలో మ్రగ్గిపోయారు. శ్రీకృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరునిమిషమే తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అనేక కష్టాలతో రేపల్లెకు వలసపోయాడు. రారాజుగా ఉండవలసిన పిల్లవాడు పశువుల కాపరిగా మారాడు. అయితేనేం ఆ చిన్ని పల్లెనే పిల్లల రాజ్యంగా మార్చివేశాడు. పేదరికంతోనూ కష్టాలతోనూ పుట్టామని బాధపడేవారికి కృష్ణుని బాల్యం ఒక ఊరట. చూశారా, పురిటికందుకే ఎన్ని కష్టాలు. కేవలం కొన్ని రోజుల వయస్సుకే శ్రీకృష్ణునిపై మొదటగా హత్యా ప్రయత్నం చేసింది పోతన. ఇక అప్పటి నుంచి అతనికి దినదినగండంగానే గడిచింది. పిల్లలు అదే పనిగా అల్లరి చేస్తే మా చెడ్డ కోపం వస్తుంది పెద్దలకి. అలాగని స్తబ్దుగా కూర్చున్నా, అనారోగ్యం ఏమన్నా చేసినా దిగాలు పడిపోతాం. ఎందుకంటే పిల్లల కేరింతలే కుటుంబానికి శుభ సంకేతాలు, మన సంతోషానికి సంకేతాలు. వాళ్ళకి తెలుసు. కృష్ణుని అల్లరి కూడా అలాంటిదే. గోకులంలోని తోడి పిల్లలందరినీ కలుపుకొని కన్నయ్య చెలరేగిపోయేవాడు. అలాగని తన అల్లరితో ఎవరికీ హాని తలపెట్టలేదు. ఇతరుల ఆస్తికి నష్టం కలిగించలేదు. పగిలిన వెన్నకొండలు, ఇరుగు పొరుగుల చీవాట్లు ఇవే కన్నయ్య అల్లరికి పరాకాష్ట. ఇక అంతకంటే అల్లరి చేసేవాడు కాదు. కన్నయ్య లాంటి ఒక పిల్లవాడు తన కడుపును పుడితే బాగుండును అని ప్రతి స్త్రీ తప్పించిపోయేంతగా పరిపూర్ణంగా శ్రీకృష్ణుని బాల్యం గడిచింది. శ్రీకృష్ణుని శైశవ దశ, బాల్యదశ కూడా శకటాసురుడు, తృణావర్తుడు, వర్చకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేసి, వ్యోమాసురుడు మొదలైన ఎందరో రాక్షసులతోనూ, శంఖచూడుడనే యక్షునితోనూ, కాలేయుడు అనే సర్పరాజుతోనూ పోరాటాలతోనే సరిపోయింది. కేవలం 16 ఏళ్ల నాటికే ఇన్ని గండాలు, కష్టాలు, సమస్యలు వస్తే ఎంత దుర్భరంగా ఉంటుందో ఆలోచించండి. ఆ తర్వాత జరాసంధునితో వరుసగా 17 సార్లు భీకర యుద్ధం చేయవలసి వచ్చింది. అన్నిసార్లు శ్రీకృష్ణుడే జయించాడు. కానీ క్షణం విశ్రాంతి కూడా లేకపోయింది. అంతలోనే కాలయవనుడు అనే గర్విష్ఠిని అంతం చేయవలసి వచ్చింది. యుద్ధాల వల్ల ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలుగుతుందని భావించిన శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చాడు. అనంతరం రుక్మిణీదేవిని వివాహమాడేందుకు ఆమె అన్నయ్య అయిన రుక్మితో పోరాడాడు. సత్యభామను పొందిన ఘట్టములో శమంతకమణిని అపహరించాడనే నిందను, ఒక హత్యానేరాన్ని మోశాడు. ఎన్నో కష్టాలు పడి పరిశోధించి శమంతకమణిని సాధించి తెచ్చి తనపై మోపిన నిందలను పోగొట్టుకున్నాడు. జాంబవతిని పెళ్లాడే ముందు ఆమె తండ్రి అయిన జాంబవంతునితో భయంకరమైన యుద్ధం చేశాడు. అష్టమహిషుల్లో ఒకరైన నాగనజితిని వివాహం చేసుకునేటందుకు మదించిన ఆబోతులతో పోరాడవలసి వచ్చింది. జీవితమే ఒక పోరాటమైంది శ్రీకృష్ణునికి. చివరకు సంసార జీవితంలో కూడా ఒడిదుడుకులను తట్టుకున్నాడు శ్రీకృష్ణుడు. భార్యల మధ్య అసూయలు, వైషమ్యాలు ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వులొలికిస్తూనే, ఎవరికి వారిని సమర్థిస్తున్నట్టు నటిస్తూనే చక్కగా గుణపాఠాలను నేర్పుకొచ్చిన మగధీరుడు ఆయన. సత్యభామ కోరిన పారిజాత వృక్షం కోసం
ఇంద్రునితో యుద్ధం చేసి విజయం సాధించాడు. సోదరునిగా తన చెల్లెలైన సుభద్ర మనసులో అర్జునుడు ఉన్నాడని తెలుసుకొని వారిద్దరికీ వివాహం జరిగేలా చూస్తాడు శ్రీకృష్ణుడు. దానివల్ల పాండవుల భార్య అయిన ద్రౌపది తన చెల్లెలికి సవతి అవుతుంది. అయినా ద్రౌపదిని కూడా తన సొంత చెల్లెలుగా భావించాడు కృష్ణుడు. వారిద్దరి మధ్య ఉన్న అనురాగమే రక్షాబంధానికి నాందిగా చెబుతారు. కౌరవుల నిండు సభలో ద్రౌపదిని వివస్త్రను చేస్తుంటే పాండవులు సైతం నేలచూపులు చూస్తారు. అలాంటి సందర్భంలో తానే ఆమె గౌరవాన్ని నిలుపుతాడు. అలాగని సుభద్రకు ఏమీ తక్కువ చేయలేదు. నా వారసులే ఈ రాజ్యాన్ని ఏలాలి అన్న సుభద్ర కోరికను మన్నిస్తూ ఆమె మనుమడైన భరతునికి పట్టాభిషేకం జరిపిస్తాడు. ఇక కృష్ణుడు లేని కురుక్షేత్రాన్ని ఎలా ఊహించగలం? కౌరవ పాండవుల మధ్య యుద్ధం అనివార్యమని తెలిసి కూడా తన వంతుగా సంధికి ప్రయత్నిస్తాడు. రాయభారిగా యుద్ధాన్ని నిలువరించలేనప్పుడు రథసారథిగా అర్జునునికి మార్గనిర్దేశం చేస్తాడు. అంతటి పరాక్రమవంతుడైన గాంధీవి కూడా యుద్ధరంగాన వెనుకడుగు వేసినప్పుడు సుదీర్ఘమైన గీతాబోధతో మానవులకు ప్రతినిధి అయిన అర్జునునికి కర్మ సిద్ధాంతాన్ని, జీవిత సారాన్ని బోధించాడు కృష్ణుడు. మయి సర్వాణి కర్మాణి సన్యాధ్యాత్మసే తేసత నిరాశీర్నిర్మో భూత్వా యుద్ధస్య విగతజ్వర అనేటువంటి శ్లోకాన్ని బోధించాడు. సమస్త కర్మల భారాన్ని నాయందు ఉంచి ఎటువంటి ఆశ కానీ మమకారము కానీ నిస్తేజము కానీ లేకుండా నిర్భయంగా యుద్ధం చెయ్యి అని గీతలో ఒక చోట రాసి ఉంది. ఈ వీడియో కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.